అందరికీ నమస్కారం. ఇవాళ మనము 2 ఆగస్టు 2026 ఈనాడు పదకేళ్ళని పూరిద్దాము. మొదటిగా 1 అడ్డము నానమ్మ, 1 నిలువు ఉన్మాదం 2 అక్షరాలు రావాలి. ఉన్మాదానికి పిచ్చి అని రాసుకున్నట్లయితే నానమ్మకి పితామహి అని రాసుకోవచ్చు. అలా రాసినట్లయితే 2 నిలువు విజ్ఞాపన మాతో మొదలవ్వాలి మనవి. ఇప్పుడు 9 అడ్డం చూసినట్లయితే సత్యవంతుడి భార్య ఒక మహానటి సావిత్రి. అలాగే 3 అడ్డం చూద్దాము. శక్తి ఓర్పు 3 అక్షరాలు రావాలి. 4 నిలువు చూసినట్లయితే పిన్ని చిన్నమ్మ 4 అక్షరాలు రావాలి. శక్తి ఓర్పుకి ఓపిక అని రాసినట్లయితే పిన్నమ్మకి పినతల్లి అని రాయొచ్చు. అలాగే 11 అడ్డం చూస్తే చేబ్రాలు సిగ్నేచర్ సంతకం, మధ్యలో తా రావాలి కాబట్టి సంతకం సరిపోతుంది. అలాగే 5 అడ్డం చూసినట్లయితే మనసు అనే అర్థంతో అమ్మాయి పేరు రావాలి. ఇప్పుడు 6 నిలువు చూద్దాము. 5 నిలువు చూసినట్లయితే దండ మాల హారం, అప్పుడు ఇది మానస అని రాసినట్లయితే 2 నిలువు దండాహారం మాలిక అని రాయొచ్చు. అలాగే 6 నిలువు నీరు 3 అక్షరాలు రావాలి. సాతో మొదలవ్వాలి, అప్పుడు సలిలం. 12 అడ్డం చూసినట్లయితే పద్మం కమలం అవుతుంది. ఇప్పుడు 8 అడ్డం చూసినట్లయితే దయా సానుభూతి జాలి. అలాగే 7 అడ్డం చూస్తే అడ్డం 8 మధ్యలో చేరితే చందమామ, అడ్డం 8 జాలి అయింది, మధ్యలో బా రాసినట్లయితే జాబిలి, బి రాసినట్లయితే జాబిలి అవుతుంది. ఇప్పుడు 9 నిలువు చూద్దాము. సహాయం సాతో మొదలవ్వాలి, 2 అక్షరాలు సాయం. అలాగే 10 నిలువు చూసినట్లయితే మూడో కన్ను 3 అక్షరాలు, 3 అనే పదంతో అక్షరంతో మొదలవ్వాలంటే త్రినేత్రం. ఇప్పుడు 14 అడ్డము వెరుపు భీతి భయం. 14 నిలువు పార్వతి శుభం, భాతో మొదలవ్వాలి, భవ్య అని రాయొచ్చు. ఇప్పుడు 15 అడ్డం భూమాత 2+2 ఉంది, నేతో మొదలవ్వాలి, లీతో ముగింపాలి, నేల తల్లి అని రాయొచ్చు. ఇప్పుడు 17 అడ్డము ధర్మశాల మఠం సత్రం రాసుకోవచ్చు. 11 నిలువు సంతానం సంతతి. అలాగే 16 అడ్డము అడ్డం 7తో శిశువు, అడ్డం 7 బి అవుతుంది, అప్పుడు బిడ్డ. అలాగే 13 నిలువు మయసభ రూపశిల్పి మయుడు. అలాగే 18 నిలువు అగ్ని 3 అక్షరాలు రావాలి, అనలం అని రాయొచ్చు. అలాగే 19 అడ్డము అద్దె బాడుగా. 19 నిలువు అమ్మాయి బాల 3 అక్షరాలు, బాతో మొదలవ్వాలి, బాలిక. అలాగే 20 నిలువు వ్యవధి గడువు. ఇప్పుడు 23 అడ్డము వనమాల కలవాడు విష్ణుమూర్తి వనమాలి.
అలాగే 21 అడ్డం చూసినట్లయితే సత్యభామలో సగం. ఇప్పుడు 17 నిలువుకి సరిపోవాలి. 17 నిలువు సమానత్వం. సత్యభామలో సగం భామ రాసినట్లయితే సమానత్వం సమత. ఇప్పుడు 25 అడ్డం చూస్తే శిరోవేష్ణం తల చుట్టూ తలపాగా. 22 నిలువు మత్స్యమ అంటే అడుగుతున్నారు మత్స్యమ అని చేప. అలాగే 24 నిలువు కుర్చీ గద్దె 3 అక్షరాలు రావాలి. ఆసనం అని రాసినట్లయితే 30 అడ్డము చెలి స్నేహితురాలు సఖి సరిపోతుంది. ఆసనం సఖి. ఇప్పుడు 26 నిలువు కెరటం లాతో మొదలవ్వాలి 3 అక్షరాలు లహరి. ఇప్పుడు 27 నిలువు ఏనుగు 2 అక్షరాలు గజం. 31 అడ్డము బిడియం బెదురు 2 అక్షరాలు జంకు. అలాగే 28 అడ్డము ఊడ్చి ఎత్తివేసే గడ్డి గాదం కసవు. 29 నిలువు ఎల్లప్పుడూ 2 అక్షరాలు సదా. అలాగే 33 అడ్డం 7తో దృఢం బిగు. అడ్డం 7 బి అయినప్పుడు బిగు అవుతుంది. 34 అడ్డము అంబుజం. మధ్యలో అక్షరం రి ఉన్నప్పుడు వారిజం అని రాసుకోవచ్చు. 35 నిలువు ఉయ్యాలకు జంట పదం ఉయ్యాల జంపాల. అలాగే 34 నిలువు కొండ కాలువ వంక వాగు. 39 అడ్డము వ్యవసాయం సాగు. 39 నిలువు బలరామకృష్ణుల సోదరుడు. ఇది మళ్ళీ చూద్దాము. 44 అడ్డము అడ్డం 21తో శ్రీకృష్ణుడి ప్రియసతి. అడ్డం 21 భామ సత్యభామ. అలాగే 47 అడ్డము వీణ 3 అక్షరాలు రావాలి కిన్నెర. 45 అడ్డము ఏలుబడి 3 అక్షరాలు పాలన రాస్తే 45 నిలువు పలుగుతో పాటే వ్యవసాయం పనిముట్టు పార సరిపోయింది. ఇప్పుడు 41 నిలువు చూద్దాము. కుమార్తె 3 అక్షరాలు మధ్యలో అక్షరం నా ఉన్నప్పుడు తనయ అని రాసుకోవచ్చు. 40 అడ్డము పాపం చేసిన స్త్రీ దురిత పాతకి. 32 నిలువు డాష్ పాటు అంటే తూగు మాగన్ను పడు కునికిపాటు. అలాగే 36 అడ్డము గడిచిన దినం నిన్న. అలాగే 37 నిలువు చూసినట్లయితే పెన్ను 2 అక్షరాలు రావాలి కలం అని రాయొచ్చు. 42 అడ్డము ఆసరా. 42 నిలువు ఇల్లు. ఇల్లుకి ఆవాసం అని రాసినట్లయితే ఆసరాకి ఆలంబన అని రాసుకోవచ్చు. 38 నిలువు వర్షం 2 అక్షరాలు వాన. 47 నిలువు 43 నిలువు డాబు బాతో మొదలవ్వాలి 3 అక్షరాలు బడాయి అని రాసుకోవచ్చు. అలాగే 48 అడ్డము సాధువు ఋషి యాతో మొదలవ్వాలి యతి అని రాసుకోవచ్చు. 49 నిలువు వివరణ సమాధానం చెప్పుకునేది సంజాయిషి. ఇదండి ఇవాళ పద వినోదం. మర్చిపోయాను. 46 అడ్డము వ్యాజ్యం దావ. ఇదండి ఇవాళ పద వినోదం. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే దయించి కమెంట్స్లో తెలియజేయండి. నా ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ని తప్పకుండా చూడండి. ధన్యవాదాలు.